నమస్కారం. రితూస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఈ ఫర్ లూప్ ఎలా యూజ్ చేయాలి, ఈ ఫర్ లూప్‌లో ఏ పార్ట్స్ ఉన్నాయి, వాటన్ని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఫర్ లూప్ యూజ్ చేసి ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నాను. అదే సమ్ ఆఫ్ ది అర్రే. సో ఒక అర్రే ఇచ్చేసి ఆ అర్రేకి సమ్ కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారంటే ఫైండ్ సమ్ ఆఫ్ ది అర్రే అనే దానికి అర్రే ఇన్పుట్‌గా వస్తుంది. సో ఈ అర్రేలో ఎన్నైనా నెంబర్స్ ఉండొచ్చు, 10 కానీ 15 కానీ 5, 6 కానీ అలా ఎన్నైనా నెంబర్స్ ఉండొచ్చు. ఆ నెంబర్స్ అన్నింటినీ సమ్ చేసి అవుట్పుట్ నేను పంపించాలన్నమాట. సో ఈ సమ్ షుడ్ బి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది హోల్ థింగ్. ఈ అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటి సమ్. సో అరేలో వచ్చిన వాల్యూస్ వచ్చేసి లెట్స్ సే 5, 8 అండ్ 12 అయితే నాకు వచ్చే వాల్యూ వచ్చేసి 25 కావాలన్నమాట. సో ఈ 5 + 8 + 12 దట్ ఈస్ 25. సో ఇప్పుడు మనము ఇది ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను ఈ అరేలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి అనేది ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు అరేలో ప్రాపర్టీ ఉంది కదా, లెంత్ అనే ప్రాపర్టీ, అది యూజ్ చేసుకొని నేను లెంత్ స్టోర్ చేసుకున్నాను. సో దిస్ గివ్స్ మీ ఈ అరేలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది. సో ఒక ఫర్ లూప్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ వచ్చేసి 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి చూద్దామా ఇప్పుడు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్. ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. దిస్ వుడ్ బి ది కౌంటర్ ఫర్ ఫర్ లూప్. నేను 0 నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అరేలో ఎలిమెంట్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ కౌంటర్ని ఐ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 0. ది నెక్స్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ ది కండిషన్ చెక్. సో ఈ కౌంటర్ వచ్చేసి లెంత్ కంటే తక్కువ ఉండేంత వరకు, అండ్ కౌంటర్ ప్లస్ ప్లస్. సో దీని గురించి తెలుసుకుందాము. ఇది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అన్ అరే ఫర్ లూప్. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ కౌంటర్. సో ఇక్కడైతే సింపుల్. ఇది ఈ కౌంటర్లో అరే ఆఫ్ కౌంటర్లో ఉన్న వాల్యూ ఫస్ట్ ఈ కౌంటర్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ కౌంటర్ వచ్చేసి 0 ఉంటుంది. సో 0లో ఉన్న వాల్యూ, సో ఫస్ట్ వాల్యూ ఇన్ ది అరే యాడ్ అవుతుంది సమ్కి. నెక్స్ట్ కౌంటర్ ప్లస్ ప్లస్ అవుతుంది, కౌంటర్ బికమ్స్ 1. అప్పుడు అరే ఆఫ్ కౌంటర్లో ఉండే వాల్యూ సెకండ్ వాల్యూ ఇన్ ది అరే అవుతుంది. సో ఈ లూప్ రన్ అయ్యే కొద్దీ అరేలో ఉన్న నెక్స్ట్ వాల్యూస్ అన్నీ అరే ఆఫ్ కౌంటర్లోకి వచ్చేస్తాయి, అండ్ వీఆర్ యాడింగ్ దెమ్ టు దిస్ సమ్, అండ్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఈ ఫర్ లూప్ సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్. యాక్చువల్గా మీరు ఇన్ని లైన్స్లో యూజువల్గా రాయరు ఫర్ లూప్. నేను ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి ఇది సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పేసి నేను డిఫరెంట్ లైన్స్లో రాశాను అనమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. సో ఇక్కడ మనము ఒక వేరియబుల్ని యూజువల్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి కౌంటర్ వేరియబుల్ని దానికి ఇనిషియల్ వాల్యూ ఇస్తాను అనమాట. ఇక్కడ మనము అర్రే యూస్ చేస్తున్నాం కాబట్టి అర్రేలో ఫస్ట్ వాల్యూ ఇండెక్స్ ఆల్వేస్ 0 కాబట్టి నేను ఐఎమ్ అసైనింగ్ ది కౌంటర్ టు 0. దీన్నే కండిషన్ చెక్ అంటారు. సో ఇనిషియలైజేషన్ తర్వాత కండిషన్ చెక్. సో ఈ కండిషన్ చెక్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇట్ చెక్స్ ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఈ కౌంటర్లో ఉన్న వాల్యూ లెంత్ కంటే తక్కువ ఉన్నంత వరకు ఈ ఫర్ లూప్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్. సో దిస్ ఈస్ ది పార్ట్ వేర్ మనము ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేయొచ్చు. సో ఇక్కడ కౌంటర్ ప్లస్ ప్లస్ చేస్తున్నాను అంటే ఫస్ట్ 0 వస్తుంది, నెక్స్ట్ కౌంటర్ ప్లస్ ప్లస్ అవుతుంది. సో కౌంటర్ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్. సో కౌంటర్ బికమ్స్ 1. నెక్స్ట్ వచ్చేసి 1 ఈ లూప్ బాడీ 1తో ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది. 2 అయ్యాక ఈ కండిషన్ చెక్ జరుగుతుంది, అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది లూప్. సో దిస్ ఈస్ హౌ అ ఫర్ లూప్. రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఉండేది బాడీ ఆఫ్ ది ఫర్ లూప్. సో ఇది బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ అనమాట. సో ఇప్పుడు మనం ఫర్ లూప్లో డిఫరెంట్ పార్ట్స్ చూసాం కదా, ఇప్పుడు ఈ కోడ్ ఎలా రన్ అవుతుంది అనేది మనము స్టెప్ బై ఎగ్జిక్యూట్ చేసి తెలుసుకుందాం. సో నేను ఐల్ పుట్ డీబగ్ పాయింట్ హియర్ అండ్ లెట్స్ డూ అ రైట్ క్లిక్ డీబగ్ యాజ్ JUnit టెస్ట్. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ అరేలో వచ్చే వాల్యూస్ వచ్చేసి నేను ఈ అరే టెస్ట్కి యూస్ చేసే వాల్యూస్ 3 వాల్యూస్ 5, 8 అండ్ 12. సో ఈ అరేలో నేను 3 వాల్యూస్ పంపిస్తున్నాను అనమాట, 5, 8 అండ్ 12. సో ఈ 5, 8 అండ్ 12 వాల్యూస్ యూస్ చేసి ఇది ఎలా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందని చూద్దామా. ఫస్ట్ సమ్ వచ్చేసి 0కి ఇనిషియలైజ్ అవుతుంది. సో మీరు చూసారంటే
సమ్లో 0 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెంత్లో ఈ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది స్టోర్ అవుతుంది. సో ఈ అరేలో మనం పాస్ చేసిన అరేలో 3 వాల్యూస్ ఉన్నాయి కదా, 5, 8 అండ్ 12. సో లెంత్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని స్టోర్ అవుతుంది. సో ఇట్స్ 3. సో ఫర్ లూప్కి వస్తుంది ఇప్పుడు కోడ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది కోడ్. సో మీరు కాన్సన్ట్రేట్ చేసి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైనా ఫర్ లూప్ ఫస్ట్ రన్ అయ్యేది ఇనిషియలైజేషన్. అండ్ ఇనిషియలైజేషన్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ టైం ఫర్ లూప్ రన్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగతా కండిషన్స్ చెక్ చేసి దాని తర్వాత రన్ అయ్యేటప్పుడు రన్ అవ్వదు. సో ఇనిషియలైజేషన్ వచ్చేసి ఫస్ట్ టైం ఫర్ లూప్ రన్ అయ్యేటప్పుడు మాత్రమే రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇంట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో కౌంటర్లో ఉన్న వాల్యూ 0 అయింది. సో ఇప్పుడు కండిషన్ చెక్ జరుగుతుంది అనమాట. సో ప్రతిసారి ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రతిసారి కండిషన్ చెక్ జరుగుతుంది అనమాట. సో ఈ కండిషన్ చెక్ ఏంటంటే కౌంటర్ లెస్ దాన్ లెంత్. సో కౌంటర్లో 0 వాల్యూ ఉంది, లెంత్లో మనం ఇందాక అసైన్ చేసాం కదా 3. సో 0 ఇస్ లెస్ దాన్ 3 ట్రూ. సో అందుకని ఈ లూప్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో F6 ఫస్ట్ థింగ్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంక్రిమెంట్ జరగలేదు. ఫస్ట్ టైం అంటే ఈ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియలైజేషన్ జరిగిన టైం మాత్రం ఇంక్రిమెంట్ జరగదనమాట. సో ఈ ఇంక్రిమెంట్ వచ్చేసి ఫస్ట్ టైం కాకుండా మిగతా టైమ్స్ అన్ని జరుగుతుంది. సో కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0, దాని తర్వాత కౌంటర్ లెస్ దాన్ లెంత్ చెక్ చేసాము, అది ట్రూ. సో దానివల్ల కోడ్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ కోడ్లో వచ్చేసి ఇప్పుడు అరే ఆఫ్ కౌంటర్. సో కౌంటర్లో 0 ఉంది. సో అరే ఆఫ్ కౌంటర్ అంటే అరే ఆఫ్ 0, సో దట్ ఈస్ 5. సో ఈ అరే ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 5 కదా, ఇక్కడ మీరు చూడొచ్చు అరే ఆఫ్ 0లో 5 ఉంది. సో ఈ వాల్యూ వచ్చేసి సమ్కి యాడ్ అవ్వాలి. సో సమ్లో ఇప్పుడు ఉన్న వాల్యూ 0, సో ఇట్ బికమ్స్ 0 ప్లస్ అరే ఆఫ్ కౌంటర్లో ఉన్న వాల్యూ 5. సో సమ్ 0 ప్లస్ 5 5, ఆ 5 వెళ్ళేసి సమ్లో స్టోర్ అవ్వాలి. సో మీరు ఇప్పుడు సమ్లో ఉన్న వాల్యూ చూసారంటే 5. ఫర్ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది కౌంటర్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్. సో ఫర్ ఈచ్ టైం ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్లో ఫస్ట్ టైం వచ్చేసి ఇనిషియలైజేషన్ అవుతుంది. ఓన్లీ ది ఫస్ట్ టైం ఇనిషియలైజేషన్ అవుతుంది. దాని తర్వాత కండిషన్ చెక్ జరుగుతుంది. దాని తర్వాత బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కౌంటర్ వచ్చేసి 0తో ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయింది కదా, దాని తర్వాత కౌంటర్ ప్లస్ ప్లస్ అయి 1 అవుతుంది. ఆ 1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కౌంటర్ 1 అయ్యాక ఈ కౌంటర్ లెస్ దాన్ లెంత్ చెక్ జరుగుతుంది అనమాట. సో కండిషన్ చెక్ వచ్చేసి డెఫినెట్గా ఈచ్ టైం ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు జరుగుతుంది. ఫస్ట్ టైం ఇనిషియలైజేషన్ జరుగుతుంది, ఫస్ట్ టైం కాకుండా మిగతా టైమ్స్ అన్నిటిలో ఇంక్రిమెంట్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ లూప్ సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో ఇంక్రిమెంట్ ఇందాక కౌంటర్లో 0 ఉంది కదా వాల్యూ, ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. లైన్ రన్ చేస్తే మీరు కౌంటర్లో ఉన్న వాల్యూ చూసారంటే కౌంటర్ బికమ్స్ 1. సో ఇప్పుడు కౌంటర్లో ఉండే వాల్యూ వచ్చేసి ఇట్ బికమ్స్ 1. కౌంటర్ బికమ్స్ 1. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తిరిగి నేను ఇంకా F6 ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారంటే కండిషన్ చెక్ వెళ్ళింది. సో ఈ కండిషన్ చెక్ వచ్చేసి కౌంటర్ లెస్ దాన్ లెంత్. కౌంటర్లో ఉన్న వాల్యూ 1, లెంత్లో ఉన్న వాల్యూ 3. సో 1 is less than 3 కదా, సో ఇట్ విల్ గో ఇన్సైడ్ ది ఫర్ లూప్. సో ఫర్ లూప్లోకి వెళ్తుంది, ఫర్ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ అరే ఆఫ్ కౌంటర్లో యాక్చువల్గా కౌంటర్లో ఉన్న వాల్యూ 1. సో అరే ఆఫ్ కౌంటర్ అంటే ఈ అరే ఆఫ్ 1లో ఉన్న వాల్యూ 8 వస్తుంది. మీరు సమ్లో ఆల్రెడీ ఉన్న వాల్యూ మనం ఇందాక చూసాం కదా 5. సో ఇప్పుడు ఈ 5కి ఈ 8 యాడ్ అవుతుంది 13 విల్ బి స్టోర్డ్ ఇన్ సమ్. సో ఇది మీరు రన్ చేశానంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ కౌంటర్ అంటే సమ్ 13 అయింది. మీరు మళ్ళీ నెక్స్ట్ ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చూస్తే ఫస్ట్ ఇంక్రిమెంట్ రన్ అవుతుంది. సో ఈచ్ టైం ఫస్ట్ టైం కాకుండా ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రతిసారి ఇంక్రిమెంట్ రన్ అవుతుంది. అండ్ ఇంక్రిమెంట్ తర్వాత కండిషన్ చెక్. సో ఇంక్రిమెంట్ వచ్చేసి కౌంటర్ 1 ఉన్నది, ఇట్ విల్ మేక్ ఇట్ 2. సో కౌంటర్ నౌ బికమ్స్ 2, కౌంటర్లో ఉన్న వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ లెస్ దాన్ లెంత్ 2 లెస్ దాన్ 3 కదా, సో ఇట్స్ ట్రూ. సో ఇట్ విల్ అగైన్ గో ఇన్సైడ్ ది ఫర్ లూప్. అండ్ అరే ఆఫ్ కౌంటర్లో ఇప్పుడున్న వాల్యూ 2. సో అరే ఆఫ్ కౌంటర్ అంటే అరే ఆఫ్ 2 ఇస్ 12. సో ఇంతకుముందు సమ్లో ఉన్న వాల్యూ 13. సో ఇప్పుడు మీరు సమ్లో ఉన్న వాల్యూ 13కి ఈ అరే ఆఫ్ కౌంటర్ 12 యాడ్ అవుతుంది, సమ్లో 25 స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేసి చూద్దామా. ఇప్పుడు మీరు చూసారంటే సమ్లో ఉన్న వాల్యూ 25 అయింది. సో నెక్స్ట్ అగైన్ కౌంటర్లో 2 ఉంది కదా, ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. కౌంటర్ వాల్యూ బికమ్స్ ఇప్పుడు 3. సో కౌంటర్ బికమ్స్ 3.
ఇప్పుడు 3 లెస్ దాన్ లెంత్ కూడా 3. సో 3 ఈజ్ నాట్ లెస్ దాన్ 3 కదా, 3 ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 లెస్ దాన్ 3 ఫెయిల్ అవుతుంది అండ్ ది కోడ్ గోస్ అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్ అండ్ వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ అరేలో వాల్యూస్ ఉన్నంత వరకు లూప్ చేసి ఈ సమ్కి యాడ్ చేస్తున్నాము. అట్ ది ఎండ్ ఆ సమ్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాము. దిస్ ఈస్ హౌ వీ డూ ది సమ్ ఆఫ్ అన్ అరే. సో ఇప్పుడు మనము ఫర్ లూప్ యూస్ చేసి ఎలా సమ్ ఆఫ్ ది అరే చేయాలో చూసాం కదా. యాక్చువల్గా ఫర్ లూప్ వచ్చేసి నాట్ ది బెస్ట్ వే టు డూ ది సమ్ ఆఫ్ ది అరే. మీరు నెక్స్ట్ పాఠంలో ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ గురించి చూస్తారు. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ యూస్ చేసి సమ్ ఆఫ్ ది అరే యూ కెన్ డూ ఇట్ ఇన్ 2 lines of code. సో అది ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ పాఠంలో నేర్చుకుందాము. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.